ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గ్రేహౌండ్స్ బలగాలు ఒడిశా పోలీసుల సంయుక్తంగా జరిపిన కూంబింగ్లో 2 సార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకుని 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలున్నట్లు తెలుస్తోండగా భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో దాదాపుగా ఉనికి కోల్పోయి కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమైపోయిన మావోయిస్టులు మరోసారి భారీగా నష్టపోయారు. మల్కన్గిరి జిల్లా రామ్గుర్హ అటవీ ప్రాంతంలోని రామ్గఢ్ పనస్పుట్ మధ్య గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మున్నా ఇటీవలే మావోయిస్టు దళంలో చేరినట్లు తెలుస్తోంది. మున్నాతో పాటు మరో అగ్రనాయకుడు ఉదయ్ మృతి చెందిన వారిలో ఉన్నట్లు భావిస్తున్నారు. కాల్పుల్లో 2 గ్రేహౌండ్ సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం హుటాహుటిన విశాఖ కేజీహెచ్కు తరలించారు. రామగుర్హ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్య సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారంతో బలగాలు అర్ధరాత్రి నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ తెల్లవారుజామున రామ్గఢ్ పనస్పుట్ మధ్య మావోయిస్టుల రహస్య స్థావరానికి చేరువైన బలగాలపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. గ్రేహౌండ్స్ ప్రతి కాల్పులు జరిపింది. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఇరుపక్షాల మధ్య హోరాహోరీ కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 22 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. అనంతరం కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు మరోసారి ఎదురుపడ్డ మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మరో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో మావోయిస్టుల డెన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 4 AK-47 తుపాకులు, 4 SLRలు, కొన్ని 303 తుపాకులు, పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.